ఈ ఫ్రైలో గుడ్డులు తినేసాక ఫ్రై కూడా మిగిలితే కనుక ఉల్లిపాయ ఫ్రై మిగిలిందనుకో అది మనకి 3 to 4 డేస్ వరకు బయట ఉన్న నిలవ ఉంటుందండి. అన్నంలోకి టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో కూడా తీసుకోవచ్చు. మరైతే ఈరోజు సింపుల్గా అయిపోయే ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే గుడ్లుని ముందుగా ఉడికించి పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 మనుషులకి సరిపోయేలాగా చేస్తున్నాను. గుడ్లు ఉడికించుకున్న తర్వాత దీన్ని నిలువుగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా చూద్దాము. ఇలా దంచుకునేది తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. ఈ ఫ్రైలోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే 5 నుంచి 6 చిన్నులపాయ గబ్బాలు వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె ఎక్కువగా ఉంటేనే ఈ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందులోకి 2 పెద్ద సైజుగా ఉన్న ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఆల్రెడీ దంచి పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. చాలకపోతే మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నిటిని ఇలా పక్కకి జరుపుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి. తెల్ల సొన కిందకొచ్చేటట్టు పెట్టుకోండి. ఫస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఈ ఫ్రై టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 నిమిషం అయిపోయిన తర్వాత వీటిని ఇంకొక సైడు తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల పచ్చది కూడా మనకి కొంచెం ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివచ్చండి. ఉదయం పూట హడావుడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైలో గుడ్డులు నిల్వ ఉంటాయో లేదో తెలియదు కానీ ఆనియన్ ఫ్రై అయితే నిల్వ ఉంటుందండి. మీకు కనుక ఈ ఫ్రై నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.